వడ్ల కొనుగోళ్లపై సర్కారు క్లారిటీ ఇవ్వడం లేదు. వరి వద్దని చెబుతున్న సర్కారు పునాస పంటలు వేసుకోవడానికి సూచనలు చేస్తుంది. కానీ ఏది ఎంత వేయాలో మాత్రం చెప్పడం లేదు. దీంతో పునాస పంటలు గందరగోళంగా ఏర్పడింది. సర్కారు దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడంతో అదుపు దాటిపోతోందని రైతులు ఆందోళన పడుతున్నారు. యాసంగికి సర్కారు యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. అదను దాటిపోతున్న ఏ పంట ఎంత వేయాలో సర్కారు చెప్పడం లేదు. ఏ పంట సాగు చేద్దామన్నా దానికి సరిపడా విత్తనాలు, ఎరువులు లేవు. గత యాసంగి 25,03,000 ఎకరాల్లో పునాస పంటలు సాగు అయ్యాయి. ఇప్పటికీ వరి వద్దు అనడంతో ఒక్కసారిగా కనీసం 60 ఎకరాల్లో మొత్తం పునాస పంటలే వేయాల్సి వస్తుంది. ఇంతటి విస్తీర్ణానికి సరిపడా విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు. వేరుశెనగ, పప్పుశెనగ, పెసర్లు, పినుములు, ఆవాలు, నువ్వులు, కుసుములు, ఆముదాలు, సన్ఫ్లవర్, జొన్న వేయండి అని చెప్పడమే తప్ప ఏది ఎంత విస్తీర్ణంలో వేయాలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మెజారిటీ రైతులు ఒకే పంట సాగు చేస్తే వానాకాలంలో వడ్లకు పట్టిన గతే పడుతోందని ఆందోళన ఉంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇప్పటికే వేరుశెనగకు ముప్పు ఉంది. సన్ఫ్లవర్, మినుములు, పెసర్లు విత్తనాలు కూడా ఏ జిల్లాలోనూ అందుబాటులో లేవు. 46% విత్తనాలు సరఫరా చేస్తామని, మిగతావి రైతులే చేసుకోవాలని ఆఫీసర్లు చెప్తున్నారు. మొక్కజొన్న, సబ్సి వంటి సీడ్స్, గ్రెయిన్, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, సోయా వంటి ఆయిల్ సీడ్స్, కంది, శనగ విత్తనాలు 2018 దాకా 31% సబ్సిడీలు ఇచ్చేది. 3 ఏళ్లుగా అది ఆగిపోవడంతో క్వాలిటీ విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఇలాంటప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో నిత్యావసరాలు ఎలా సాధ్యమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ విత్తన సాగుకు సరిపడ విత్తనాలు అందించడం లేదు. సేకరిస్తున్నవే చాలక ప్రతిసారి జాతీయ విత్తన సంస్థ వైపు చూస్తోంది. మిగతా విత్తనాలు సరఫరా బాధ్యత అలసి జిల్లాల వారీగా ప్రైవేటు సంస్థలకే అప్పగించింది. రాష్ట్రాల్లో యాసంగికి 5,90,000 విత్తనాలు కావాలి. యాసంగికి 25,05,000 టన్నులు ఎరువులు కావాల్సి ఉండగా ఇప్పటికే సగం కూడా రాలేదు. అక్టోబర్, నవంబర్ నెలలతో కోట ప్రకారం 3 లక్షల టన్నుల యూరియన్ రావాల్సి ఉంటే 1,27,000 టన్నులే వచ్చింది. ఇందులోని ఇప్పుడు 89,000 టన్నులే మిగిలింది. డిఏపి, ఎన్పికే, ఎంఓపీలది ఇదే పరిస్థితి. 2 నెలల్లో 80,000 టన్నుల డిఏపికి 48,000 టన్నులే వచ్చింది. ఎన్పికే 1,70,000 టన్నులకు 52,000 టన్నులే ఉంది. డిఈసి జనవరి కోట ఎరువులు కూడా ఇంకా తెప్పించాల్సి ఉంది. రాష్ట్రంలో ఆవాలు, శనగ, కుసుమ, ఆముదం పంటలు ఈ నెల 15తో అదుము దాటిపోతుంది. మళ్లీ విత్తనాలు కొనడానికి ఇంకో వారం ఉంది. పెసర సాగుకి డిసెంబర్ 10 వరకు, జొన్నలకు ఈ నెల ఆఖరి వరకు, నువ్వులకు ఫిబ్రవరి 15 దాకా ఉంది. అదును దాటాక పునాస పంట వైపు పగుళ్లు ముప్పు ఉంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక కన్ఫ్యూజన్లో పడిపోయారు.